నన్ను నేటి వరకు నడిపించెను. నీ కృపా నన్ను విడచిపోలేదయ్యా. నీ కృపా నన్ను నేటి వరకు నడిపించెను. నీ కృపా నన్ను మరచిపోలేదయ్యా. ఈ పూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులరా, ఈ అనుదిన జీవవాక్యము ద్వారా ప్రతిదినము మిమ్మల్ని పలకరించడానికి, మీతో మాట్లాడడానికి దేవుడు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకి చెల్లునుగాక. ఈ ఇమానుయేల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ కొరకు తప్పక మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఈ పరిచర్యను దీవించున్నట్లుగా, ఆశీర్వదించున్నట్లుగా, దేవుడు ఇంకనూ బలపరుచున్నట్లుగా ప్రార్థించమని దేవుని పేరట దేవుని సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని వాక్యంలో నుంచి కీర్తన గ్రంథము 100వ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 100వ కీర్తనలో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన 100వ కీర్తన మొదటి శరణం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునడి, ఆయనే మనలను పుట్టించను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రియులరా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ వచనాలలో ఉన్నటువంటి ఈ విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యుండి. సమస్త దేశములారా, ఆయన ఒక దేశానికో, ఒక కులానికో, ఒక మతానికో ఆయన సంబంధించిన వాడు కాదు. ఆయన ఎవరు అని అంటే గనుక సృష్టికర్త, ఆయన ఆది అంతము లేనివాడు, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు, మొదటివాడు కడపటివాడు ఆయన. కనుక సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యండి అని మాట్లాడుతున్నాడు దేవుడు. సమస్త దేశములారా, ఒక దేశము కాదు. ప్రియులరా, ఈ రోజున చాలామంది ఆయన ఒక కులానికో లేక ఆయన ఒక దేశానికో పరిమితం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అనుకుంటున్నట్లుగా ఆయన ఒక కులానికి కానీ, మతానికి కానీ, ఒక దేశానికి కానీ కాదు దేవుడు. సమస్త ప్రపంచములకు ఆయన దేవుడు. ప్రియులరా, గమనించాలి, ప్రపంచానికే ఆయన చక్రవర్తి. ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఉత్సాహధ్వని చెయ్యండి, సంతోషించండి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సంతోషం. ప్రియులరా, దేవునిని ఎరిగినటువంటి బిడలకు, దేవునిని కలిగినటువంటి బిడలకు ఎంతో సంతోషం. ఎంత సంతోషము అనంటే పౌలు గారు అంటాడు కదా, ఆనందించండి, మరలా చెప్పేదను ఆనందించండి. ఈ సంతోషం మనకు కావాలి, నీకు కావాలి అంటే, ఈ సంతోషం నువ్వు కలిగి ఉండాలి అంటే దేవునిని కలిగి ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి రండి, సంతోష గానముతో సేవించండి, ఉత్సాహ గానముతో ఆయనను సేవిస్తూ ఆయన సన్నిధికి రండని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని సన్నిధికి రాకుండా నీకు సంతోషం రాదు. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా నీకు సమాధానం రాదు. నీకు దేవుని సన్నిధికి రాకుండా నీకు నెమ్మది కలగదు. ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే ప్రభువుని కలిగి ఉంటారో వారి జీవితాల్లో అద్భుతమైన కృప,
ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి. దేవుని సన్నిధిలో దేవునిని మహిమపరచాలని దేవుడు అంటాడు. చూడండి, యెహోవా ఏ దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూడండి, దేవుడు మనలను పుట్టించాడు. రెండవది, మనము ఆయన వారము. మూడవది, ఆయన ప్రజలము. నాలుగవది, ఆయన మేపే గొర్రెలము. ప్రతి మానవుడిని కూడా దేవుడు సృష్టించాడు. ప్రియులరా, 6 రోజుల్లో సృష్టిని ముగించి ప్రియులరా ఆ 6వ దినాన ఈ దేవుడు మానవుణ్ణి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు సమస్తాన్ని చేశాడు. ఆయన అందరినీ పుట్టించాడు. ఆయన మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం. కనుక ఆయన పిల్లలు ఆయన మాట వింటారు. ఎవరైతే దేవునిని కలిగిన వారై ఉన్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఉన్నారో, దేవుడు తప్పక వారి విషయంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే గనుక, ఆయన గొర్రెలము, ఆయన ప్రజలము, ఆయన వారం మనం. ఆయన గొర్రెలు ఆయన మాట వింటాయి, ఆయన గొర్రెలు ఆయన మాట వింటాయి అన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మంచి కాపరి గొర్రెలకు. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే గనుక, దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి నెమ్మది నీకు కలుగుతుంది అని దేవుడు మాట్లాడతాడు. కనుక ఈ సమయంలో ఎంతమంది అయితే దేవుని యందు విశ్వాసము కలిగి, ఎంతమంది అయితే దేవుని మాట వింటున్నారో, వింటున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవుడు తప్పక ఆశీర్వదించే దేవుడు ఆయన, తప్పక దీవించే దేవుడు ఆయన. చూడండి, వాక్యం సెలవిస్తుంది 4వ వచనం, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కృతజ్ఞత అర్పణ. ప్రియులరా, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి దానికి కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు మేలు చేశాడు, మర్చిపోతున్నావు. దేవుడు కార్యం చేశాడు, మర్చిపోతున్నావు. దేవుడు అద్భుతం నీ విషయంలో చేశాడు. ప్రియులరా, ఇది డాక్టర్లకు కూడా అసాధ్యం అనుకున్నారు, కానీ దేవుడు నీ బ్రతుకులో నిన్ను బ్రతికించాడు, ఉన్నతంగా చేశాడు, కాపుదలు ఇచ్చాడు, కృపనిచ్చాడు. కానీ దేవుడు చేసిన కార్యాన్ని కృతజ్ఞత చెల్లించకుండా ఈ రోజున అనేక మంది మర్చిపోతున్న వాళ్ళు లోకములో మనం చూస్తూ ఉన్నాం. కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. ప్రియులరా, కృతజ్ఞత అర్పణ. దేవుడు నీ నుండి ఆశపడుతున్నాడు. దేవుడు ఇన్ని కార్యాలు నీ బ్రతుకులో చేశాడు కదా, ఇన్ని కార్యాలు నీ జీవితంలో దేవుడు చేశాడు కదా, దేవునికి నువ్వేం చెల్లిస్తున్నావు? దేవునికి నువ్వు కృతజ్ఞత ఏం కలిగి ఉన్నావు? నీ బ్రతుకులో అన్ని కార్యాలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలను నీ జీవితంలో దేవుడు చేశాడు కదా, మరి దేవునికి నువ్వేం చెల్లిస్తున్నావు? దేవునికి నువ్వేమిస్తున్నావు? దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, హేబెలు అర్పణ శ్రేష్టమైనది, కయీను అర్పణ దేవుడు త్రోసివేశాడు. ఎందుకో తెలుసా? హేబెలు శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇచ్చాడు. ఈ రోజున దేవుడు నీ బ్రతుకులో చేస్తున్న కార్యాలను బట్టి దేవునికి నువ్వు అర్పిస్తున్నావా? కృతజ్ఞత చెల్లిస్తున్నావా? దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి మహిమ చెందేటట్లుగా నీ బ్రతుకులో ఉందా? ఆలోచన చేయాలి. కనుక కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. నీ కృతజ్ఞత ఎలా ఉంది? నీ కృతజ్ఞత ఏ విధంగా ఉంది? ఒక రోజున చాలా ఒక ఇంట్లో దొంగలు పడి, ఆ దొంగలు డబ్బును పట్టుకెళ్ళిపోతూ, నగలు, బంగారం ఇవన్నీ పట్టుకెళ్ళిపోతున్నారట. అప్పుడు ఆ ఇంటి ఆయనకి ఒక అలవాటు ఉంది. మధ్యలో హల్లెలూయా
హల్లెలూయ అని చెప్పే అలవాటు. ఈలోగా దేవుడు తన విషయంలో కాపాడాడు. ఆ బంగారం పట్టుకెళ్ళిపోతున్న, డబ్బు పట్టుకెళ్ళిపోతున్న దొంగలు అది వదిలిపెట్టి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయినప్పుడు దైవజనులు యేసన్న గారు ఆయన్ని పిలిచి, అయ్యా, దేవుడు మా బ్రతుకులో ఇంచుమించు 4-5 లక్షలు మా బ్రతుకులో కార్యం చేశాడు, దొంగలు పట్టుకెళ్లకుండా కాపాడాడు, కృతజ్ఞత మీటింగ్ పెట్టాలి అని అంటే మీటింగ్ పెట్టుకున్నారట. మీటింగ్ పెట్టుకుంటే దైవజనుడు అనుకున్నాడంటే, అప్పుడే ఆరంభం పరిచర్య. ఆయన అనుకున్నాడంట, అంటే ఇంచుమించు 5 లక్షలు అనుకో, దశమ భాగం ఎంత వస్తుంది? ఇంచుమించు ఒక 50,000 కదా. అంటే 50,000 దశమ. మీటింగ్ జరిగింది. మీటింగ్ అయిన తర్వాత కృతజ్ఞత కానుక, పలహారం అవన్నీ తీసుకొచ్చి పెట్టారట. ఇలాగ ఫ్యాన్ కింద ఆయన కుర్చీ వేసి కూర్చున్నారు, వాక్యం చెప్పారు. ఆ ఫ్యాన్ కిందకి తీసుకొచ్చి ఒక పేపర్లో పలహారం పెట్టారట. ఆ పలహారం ఏంటంటే మరమరాలు. ఆ మరమరాలు ఆ ఫ్యాన్ గాలికి మొత్తం అన్నీ ఎగిరిపోయినాయి అట. అంటే కృతజ్ఞత ఎగిరిపోయినట్లుగా కనబడతా ఉంది. ఎప్పుడైతే ఆ దైవజనుడు ఒక పెద్ద పొట్లం కట్టించారు, ఇంటికి వెళ్ళి చూసుకున్నాడు, అబ్బో ఎంత కానుకిచ్చారో, ఎంత దశమ భాగం ఇచ్చారో, ఎంత కృతజ్ఞత ఉందో వీళ్ళకి అనుకుని ఆ కాగితాలు 4-5 కాగితాలు పెట్టి, ఆ 4-5 కాగితాల మధ్యలో ఒక నలిగిపోయిన ₹5 కాగితం పెట్టారట. చూడండి వాళ్ళ కృతజ్ఞత మరమరాలు ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోయింది కదా. దేవుడు ఇన్ని కార్యాలు వారి బ్రతుకులో చేసిన, ఇన్ని అద్భుతాలు వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన, కాపాడిన, వాళ్ళ కృతజ్ఞత, వాళ్ళ స్థితి మారలేదన్నమాట. నీ బ్రతుకులు ఎన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు, దేవునికి నువ్వేం చెల్లిస్తున్నావు, దేవునికి నువ్వేమిస్తున్నావు కృతజ్ఞతగా? ఆయన గుమ్మములో ప్రవేశించి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును, కనుక ఆయనను స్తుతించండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయడం ఆశీర్వాదం, కృతజ్ఞత చెల్లించడం ఆశీర్వాదం. ఈరోజున నీ కృతజ్ఞత ఎలా ఉంది? నీ అర్పణ ఎలా ఉంది? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? లేక దేవునిని మహిమపరచని వ్యక్తిగా నీ బ్రతుకులో ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించాలని దేవుని పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను నీ బ్రతుకులో దేవుడు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిని వదిలిపెట్టకు, సహవాసాన్ని వదిలిపెట్టకు, దేవుని ఆరాధనను వదిలిపెట్టి నీ బ్రతుకులో శాపాన్ని తెచ్చుకోవద్దు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం. అట్టి స్తుతి, అట్టి అర్పణ దేవుడు నీ బ్రతుకులో ఇవ్వాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, మీకు వందనాలు నాయనా. ఇదిగో నీ వాక్యము ద్వారా మీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడిన నీ మాటలను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. కృతజ్ఞత చెల్లిస్తూ నీ గుమ్మములో ప్రవేశించే ఆ భాగ్యము బిడ్డలకు దయచేయమని, మీరే మహిమ పొంది దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్.